విశేషం వలన బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లీవ్ అనే గ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. దవానా బ్రౌన్ అనేటువంటి ఆవిడ ఈ గ్రంథ రచయిత. ముఖ్యంగా మనం ఎక్కడాగామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈరోజు విషయంలోకి వెళదామండి. ఆల్ ఇన్ ద లాంగింగ్ అంటే అంతా తపనలోనే ఉంది అనేటువంటి హెడ్డింగ్ కింద ఈ విషయాలు చదువుకుంటూ ఉన్నాం మనం. ముఖ్యంగా అరంగాముకి చెందినటువంటి ఒక వృద్ధురాలు, అంధురాలు కూడా ఆవిడ బాబాను ఆఖరిసారి చూద్దాం అంటే బాబా శరీరం విడిచిపెట్టినప్పుడు సమాధిలో ఉంది, చూద్దాం అనుకుంది, కానీ ఎవరు సహాయం చేయక ఆవిడ వెళ్ళలేకపోయింది. ఆవిడ తపనకు ప్రతిస్పందించి బాబాయే స్వయంగా ఆవిడకి దర్శనం ఇచ్చారు అనే విషయాన్ని ఏరిచి చెప్పాడు. ఇక ఈరోజు విషయంలోకి వద్దామండి. సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద మ్యాన్ టోల్డ్ మీ. అది ఎరిచ్కి ఒక వ్యక్తి చెప్పినటువంటి కథ ఇది. ఇట్ ఈస్ అవర్ లాంగింగ్ దట్ బ్రింగ్స్ హిమ్ టు అస్, నాట్ అవర్ ప్రాక్సిమిటీ. మనము మెహరాబాదుకి ఎంత దగ్గరగా ఉన్నాము, సమాధికి ఎంత దగ్గరలో నివసిస్తూ ఉన్నాము, ఇది కాదు అసలు ప్రమాణము. ఏది ప్రమాణము? మనలో ఎంత తపన ఉంది ఆయన గురించి, అది మాత్రమే ప్రభువుని మన దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. బట్ నౌ సీ ది అదర్ సైడ్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఈ ఒక కోణానికి ఒకవైపు ఇది, రెండో వైపు ఇంకొక ఉదంతం కూడా నేను చెబుతాను. హౌ హీ బ్రింగ్స్ అబౌట్ ది ఆన్సర్ టు యువర్ లాంగింగ్ హ్యాస్ మెనీ డిఫరెంట్ ట్విస్ట్ అండ్ టర్న్స్. అది మన లోపల ఉన్న తపనకు ఆయన ఎలాగూ ప్రతిస్పందిస్తాడు అనేది చాలా చాలా దీనిలో మెలికలు తిరిగి ఉంటుందన్నమాట. యు నో, Baba traveled the most during the war years, and India played a great part during that time. Entire trains were requisitioned by the government to carry grain, fuel, and ammunition for a war, and soldiers were given priority traveling from place to place. ఆ రోజుల్లో ప్రపంచ యుద్ధము జరుగుతూ ఉన్నటువంటి రోజులవి. బాబా విస్తృతంగా భారతదేశ పర్యటన చేస్తూ ఉండేవారు. ఆయన ఎక్కువగా రైలు ప్రయాణాలే ఆశ్రయించేవారు. అయితే ఆ రోజుల్లో భారతదేశం యుద్ధంలో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండడం కారణంగా ఈ రైళ్ళన్నీ కూడా ఈ సిపాయిల్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి చేరవేయడానికి, అలాగే ఆయుధాలు చేరవేయడానికి, ఇక ఆహార పదార్థాలు, ఈ పెట్రోలు, ఈ డీజిల్ ఇవన్నీ చేరవేయడానికి వాడుతూ ఉండేవారు ఈ ట్రైన్స్ని. సివిలియన్స్ వర్ డిస్కరేజ్డ్ ఫ్రమ్ ట్రావెలింగ్. అంచేత దేశ పౌరులు ప్రయాణించవద్దు అని గవర్నమెంట్ చెప్తూ ఉండేది. అంటే నిరుత్సాహపరిచేది గవర్నమెంట్. ఎందుకని మేము ఆర్మీ కోసం వాడుతున్నాం కదా, రైళ్ళన్నీ మాకు వదిలేయండి అని. బట్ దాట్ డిడ్ నాట్ స్టాప్ బాబా. కానీ బాబాని మాత్రం ఈ గవర్నమెంట్ యొక్క ఆంక్షలు ఏమీ చేయలేకపోయారు. సో దిస్ స్టోరీ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద వార్ అండ్ వీ వర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ లుకింగ్ ఫర్ మస్. ఈ కథ, నేను చెప్పబోయే కథ ఈ యుద్ధ సమయంలో జరిగింది. మేము మస్తులను వెతుకుతూ ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణిస్తూ ఉన్నాం బాబాతో పాటు. బాబా వుడ్ ఆల్వేస్ వాంట్ us to engage the other people in the compartment with chit chat and try to find out addresses of must and saints. బాబా యొక్క వ్యవహార శైలి ఎలా ఉండేదంటే, ఆయన మౌనంలో ఉన్నప్పటికీ తన చుట్టూ ఉన్న మండలి వాళ్ళు మౌనంగా ఉంటే ఆయనకి నచ్చేది కాదు. ముఖ్యంగా రైలు బండిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు బాబా ఏమనేవారు, ఆ చుట్టుపక్కల వాళ్ళతో మాట కలపండి, వాళ్ళు ఉండే ప్రదేశంలో మస్తుల గురించిన సమాచారం ఏమైనా ఇస్తారేమో వాకప్ చేయండి, మాటలు దొర్లిస్తేనే కదా సమాచారం రాబట్టగలము అనేవారు బాబా. బాబా వుడ్ ఆల్వేస్ వాంట్ us to we learn to be very adept at getting information. మాకు కావలసిన సమాచారం రాబట్టడంలో మేము చాలా నైపుణ్యం సంపాదించేసాం ఈ రకంగా. and would befriend any and everyone who might be sitting near us.
మా చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు ఏ వ్యక్తినైనా సరే మేము క్షణంలో మాకు స్నేహం కలిపేసేవాళ్ళం. అంత నేర్పు మేము సంపాదించాం. బాబా ఎంకరేజ్డ్ us to do that while he would remain quiet as if he were resting. బాబా విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఆయన ఏం మాట్లాడకుండా ఉండేవారు. మమ్మల్ని మాత్రం మాట్లాడుతూ ఉండమని చెప్తూ ఉండేవారు. విత్ ఎ స్కార్ఫ్ పుల్డ్ ఓవర్ హిజ్ హెడ్. బాబా తన తల చుట్టూ ఒక పెద్ద స్కార్ఫ్ కట్టేసుకొని నిశ్శబ్దంగా ఉండేవారు. బట్ హీ వుడ్ బి అలర్ట్ అండ్ హియర్ అవర్ కన్వర్సేషన్. అయితే నిజానికి ఆయన ఏమి నిద్రలో కానీ విశ్రాంతిలో కానీ ఉండేవారు కాదు. ఆయన మా యొక్క ఈ సంభాషణ అంతా శ్రద్ధగా నిశ్చితంగా వింటూ ఉండేవారు. హౌ కెన్ ఐ గివ్ యూ ఏ పిక్చర్ ఆఫ్ వాట్ ఇట్ వాస్ లైక్. ఆ సన్నివేశాన్ని మీకు నేను ఎలా చూపించగలను? ద క్యారేజెస్ వర్ ప్యాక్డ్ విత్ పీపుల్. రైలు బళ్ళు కిటకిటకిటలాడిపోతూ ఉండేవి. అంటే ఇప్పుడున్నన్ని రైలు బళ్ళు ఆ రోజుల్లో లేవు కదండి. అంచేత జనంతో కిటకిటలాడుతూ ఉండేవి అన్ని భోగీలు కూడా. There would be no space at all. We would be squeezed in like sardines. People would be standing, squatting, perched on the luggage or any bit of space. అంటే ఆ రోజుల్లో ప్రయాణం ఎలా ఉండేదో మనకు అవగాహన ఇస్తున్నాడు ఎరిచ్. అస్సలు ఇంత జాగా కూడా ఉండేది కాదు. లగేజ్లు ఎక్కడ చూసినా లగేజ్. ఆ లగేజ్ల మీదే జనం కూర్చునేవారు. ఇప్పుడు మనం ఒక సామాను ఎలా తోసేస్తామో ఒక గూడ్స్ వ్యాగన్‌లోకి, అలా మనుషుల్ని ఎక్కించేసేవారు అంతే ఈ రైళ్లల్లోకి. కదలడానికి కూడా చోటు ఉండేది కాదు. యూ కుడ్ నాట్ ఈవెన్ ఎంటర్ ది క్యారేజ్ త్రూ ద డోర్స్ యాస్ దే వర్ బ్లాక్డ్ బై హ్యూమన్ కార్గో. మామూలుగా ఒక 4 ద్వారాలు ఉంటాయి కదండీ ప్రతి బోగీకి కూడా. ఈ బోగీకి ఒక చివర 2 ద్వారాలు, అవతల చివర 2 ద్వారాలు, 4 ద్వారాలు ఉంటాయి. ఎరిచ్ ఏం చెప్తున్నాడు? ఈ జనాలు కిక్కిరిసిపోవడంతో ఎవడైనా బండి లోపలికి ఎక్కాలి అంటే ఈ ద్వారము ద్వారా ఎక్కడం అసాధ్యంగా ఉండేది. ఎందుకంటే కిటకిటలాడుతూ జనం ఉండేవారు ఆ ద్వారంలో కూడా. యాహ్! ఇన్ ఇండియా ద డోర్స్ ఓపెన్ ఇన్వర్డ్. సో విత్ పీపుల్ జామ్డ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్స్ దే కుడ్ నాట్ బి ఓపెన్డ్ అని. అవి జనాలు కిటకిటలాడుతూ డోరేసేసి కూర్చుండిపోయేవారు కూడా. అంచేత డోర్ తీయాలంటే వచ్చేది కాదు. అది. అవకాశం ఉండేది కాదు. అండ్ ఐ డోంట్ మీన్ 1 or 2 పీపుల్. దేర్ వుడ్ బి ఎ డజన్ అప్ అగైన్స్ట్ ద డోర్. ఆ తలుపు వెనకాల ఒకడు ఇద్దరు అనుకుంటున్నారేమో. డజన్ల కొద్దీ జనం కిటకిటలాడుతూ ఉండేవారు. యూ కుడ్ నాట్ ఈవెన్ సీ ద డోర్. అసలు డోరే కనపడదు. జనమే కనపడేవారు. వీ వుడ్ హావ్ టు క్లైంబ్ ఇన్ త్రూ ద విండోస్. అంచేత ఇక బండి ఎక్కాలంటే ఒకటే మార్గము. ఆ రోజుల్లో కిటికీలకి ఇప్పుడులాగా ఊసలు ఉండేవి కాదు. అంచేత కిటికీలోంచి ఎక్కవలసి వచ్చేది. ఇన్ దోస్ డేస్ ద ట్రైన్స్ డిడ్ నాట్ హ్యావ్ బార్స్ ఆన్ ది విండోస్ లైక్ నౌ. అదే చెప్తున్నాడు ఎరిక్. ఇప్పుడులాగా ఈ ఊసలు ఉండేవి కాదు ఆ రోజుల్లో. దట్ కేమ్ లేటర్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ థీవింగ్ అండ్ చైన్ స్నాచింగ్ దట్ హ్యాస్ అకర్డ్. ఈ ఊసలు ఎందుకొచ్చాయంటే దొంగతనాలు ఎక్కువ జరగడం మొదలెట్టాయి. ఆడవాళ్ళు కూర్చుంటే మెడల్లో నుంచి ఆ బంగారపు గొలుసులు తెంపుకొని పట్టుకుపోయేవారు. దానితో ఈ ఈ ఊసలు వచ్చాయి తర్వాత. థగ్స్ వుడ్ రీచ్ ఇన్ త్రూ ద విండో వైల్ అన్సస్పెక్టింగ్ పాసెంజర్స్ వర్ స్లీపింగ్, పర్టిక్యులర్లీ విమెన్, అండ్ రిప్ ఆఫ్ దేర్ గోల్డ్ చైన్స్. ముఖ్యంగా స్త్రీలు ఆ కిటికీ దగ్గర కూర్చొని నిద్రపోతూ ఆదమరిచి ఉంటే ఈ దొంగలు చెయ్యి మెడ చుట్టూ పెట్టి ఆ గొలుసులు తెంపుకొని పట్టుకుపోయేవారు. సో ద గవర్నమెంట్ డిసైడెడ్ టు పుట్ బార్స్ ఆన్ ద ట్రైన్ విండోస్. ఆ రకంగా గవర్నమెంట్ వారు ఈ రైలు కిటికీలకి ఈ ఊచలు పెట్టడం ఏర్పాటు చేశారు. బట్ వెన్ బాబా ట్రావెల్ బై ట్రైన్ ద విండోస్ వర్ కంప్లీట్లీ ఓపెన్ సో దట్ ద పాసెంజర్స్ కుడ్ గెట్ ద బ్రీజ్. అది బాబా ప్రయాణం చేసే రోజుల్లో మాత్రం ఓపెన్‌గా ఉండేవి. ఊసలు ఉండేవి కాదు. కాబట్టి గాలి ఫుల్‌గా వస్తుండు. లోపలంతా కిటకిటలాడుతున్నప్పుడు ఊపిరాడేది కాదు. సో, గాలి ఫుల్‌గా వస్తూ ఉండేది. దేర్ వర్ వుడెన్ షట్టర్స్ దట్ యూ కుడ్ పుల్ డౌన్ టు బ్లాక్ ఔట్ ద సన్ ఇఫ్ యూ విష్డ్. పైనుంచి కిందకి జారేలాగా ఈ చెక్కతో చేసినటువంటి తలుపులైతే ఉండేవి. ఒకవేళ ఎండ తట్టుకోలేకపోతే కిందకి దింపేసుకోవచ్చనమాట. అలాగా. బట్ స్టిల్ యూ వుడ్ గెట్ ఎయిర్. కానీ గాలి మాత్రం వచ్చేది ఆ డోర్ వేసేసినా గానీ.
దట్ ఈస్ హౌ ఇట్ వాజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ దిస్ స్టోరీ. నేను ఇప్పుడు కథ చెప్తున్నానన్నాను కదా! ఈ ఈ రకంగా ఉండేది వాతావరణం అంతా. ట్రైన్ ప్రయాణం ఇలా ఉండేది. నేను ఈ కథ చెప్తున్న రోజుల్లో. సో, వీ హ్యావ్ కార్వ్డ్ ఔట్ ఎ లిటిల్ స్పేస్ ఫర్ బాబా అండ్ వీఆర్ సీటెడ్ అరౌండ్ హిమ్ వెన్ ద ట్రైన్ కమ్స్ ఇంటూ ఎ స్టేషన్. మొత్తానికి మేము చాలా దూరం ప్రయాణిస్తున్నాం. బాబాకి మొత్తానికి కొంత జాగా సృష్టించగలిగాం. మేము కొద్దిగా బాబా చుట్టూ మేము కూర్చున్నాం. ఒక స్టేషన్‌లోకొచ్చి రైలు ఆగింది. దట్ వాస్ ది వర్స్ట్ టైమ్ టూ, బికాస్ ది హబబ్ వాస్ టెర్రిబుల్. పీపుల్ వుడ్ పుష్ అండ్ షూవ్ టు గెట్ ఆన్ ద ట్రైన్. ఇక భయంకరంగా ఉంది పరిస్థితి. జనం లోపలికి ఎక్కేస్తున్నారు. నిండిపోయి ఉంది కంపార్ట్మెంట్ అంతా. అంత తోపులాట. ఎక్కడ గాలి ఆడటం లేదు. నో సచ్ థింగ్స్ యాజ్ ఎ క్యూ. ఇది అంటే ఇండియాలో ఈ క్యూ సిస్టమ్ అనేటువంటిది మేము ఎరగం. తోసుకెళ్ళిపోవడమే. ఎవడు బలం ఉంటే వాడు ముందుకు వెళ్ళిపోవడమే. ఎవడు వేగంగా కదలగలిగితే వాడు ముందు వెళ్ళిపోవడమే అని. అండ్ ఆల్దో వీ వర్ సేఫ్లీ ఇన్సైడ్, స్టిల్ వీ హ్యాడ్ టు బి అలర్ట్ ఫర్ ఎనీథింగ్ అన్‌ఫోర్సీన్ హ్యాపెనింగ్. మేమైతే భద్రంగా ఉన్నాం బండి లోపల కూర్చొని. కానీ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలీదు. ఎప్పుడు మేము అప్రమత్తంగా ఉండవలసిందే. Uppermost in each of our minds was keeping Baba protected from the chaos that was ensuing around us. ఈ చుట్టుపక్కలంతా హడావుడి, గావరా, గందరగోళం. మా దృష్టి ఎప్పుడూ కూడా బాబాని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయనకి ఏ ఆపద రాకూడదు. దీని మీదే మా దృష్టి నిలిచి ఉండేది. Really, I tell you, it is impossible to convey the feelings that would surge within us. The tension would be so great every time the train stopped at a station. ఎరీచ్ అంటున్నాడు, నిజానికి నేను మాటల్లో చెప్పలేను. నేను ఎంత ఆదుర్త పడేవాడినో. స్టేషన్ రాగానే అమ్మో బాబా దగ్గరికి ఎవడొచ్చేస్తాడో, ఏ లగేజ్ అక్కడ ఒళ్ళో పెట్టేస్తారు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉండేవాడిని. నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చిందండి ఇక్కడ. బాబా విజయవాడ దర్శనం ఇస్తూ ఉన్నారు ఆంధ్రదేశ పర్యటనలో. 20,000 మంది సమావేశం అయ్యారు. అంటే ఆయన దర్శనం కోసం వచ్చారు. మొదటి వరుసలలో వేద పండితులంతా గండపెండేరాలు, బంగారపు ఇవి పెట్టుకొని కూర్చుని ఉన్నారంతా. తెలిసిపోతోంది వాళ్ళ వేష భాషలు చూస్తే. అయితే బాబా ప్రసంగం మొదలుపెట్టారు. ఎరిచ్ పక్కన నుంచొని అనువదిస్తూ ఉన్నాడు. ఫస్ట్ సెంటెన్స్, అర్థం పర్థం లేని కర్మకాండను, మతాచారాలను, సంప్రదాయాలను సమూలంగా నాశనం చెయ్యడానికి నేను అవతరించాను అని ఫస్ట్ సెంటెన్స్ చెప్పారు బాబా. ఎరిచ్కి భయం వేసింది. ఎందుకని ముందు వరుసలన్నిట్లో చాలామంది వేద పండితులంతా కూర్చుని ఉన్నారు. ఈయన చూస్తే ఓపెనింగ్ సెంటెన్సే ఇలా మొదలుపెట్టారు ఈయన. ఎరిచి అనువదించడం లేదు. ఎరిచి తర్వాత చెప్పాడు, ఆ క్షణంలో ఈ జనం అంతా తిరగబడితే బాబాని నేను రక్షించగలనా లేదా? ఒకవేళ నేను భుజం మీద తీసుకుని మోసుకొని వెళ్ళిపోతే దారెక్కడైనా ఉందా అని చుట్టూ చూస్తూ ఉన్నాను అన్నాడు. అప్పుడు బాబా ఎరిచ్ చొక్కా పట్టుకొని లాగారు. ఏమి ఏమి అనుమతించవు అని గుసగుసలాడాడు ఎరిచ్. బాబా అలా కాదు అన్నాడు. నీకెందుకు భయం? నేనున్నాను కదా, నువ్వు చెప్పు, నీకేం భయం లేదన్నారు. సజావుగానే అంతా జరిగిపోయింది. అంటే ఎరిచ్ మనసంతా ఇటువంటి ఆదుర్ద, బాబాని నేను ఎలా కాపాడుకోగలను అని ఉండేది. యా. Standing on the platform facing us is an old man with a long white beard who is carrying a small child. సరే, మా బోగి ఆ స్టేషన్‌లో ఇలాగ ఆగింది. ఆ కిటికీలోంచి చూస్తే ఒక వృద్ధుడు పొడుగ్గా ఉన్నాడు. తెల్లటి పొడవైన గడ్డం ఉంది. చంకన ఒక పసివాడిని ఎత్తుకొని ఉన్నాడు. హి ఈస్ లిఫ్టింగ్ ద చైల్డ్ అప్ టు ది విండో అండ్ పిటిషనింగ్ ది ప్యాసింజర్స్, ప్లీజ్ టేక్ మై చైల్డ్ ఇన్‌సైడ్. ఐ విల్ ఫైండ్ సమ్‌వేర్ ఎల్స్ ఫర్ మైసెల్ఫ్. అతను ఆ చంటివాడిని కిటికీల్లో ఇలా కిటికీ దగ్గరికిచ్చి, ఆ కిటికీ దగ్గర ఉన్న వ్యక్తికి బ్రతిమాలుతూ ఉన్నాడు. అయ్యా, దయచేసి ఈ పసివాడిని తీసుకోండి. నేను ఎక్కడో పక్క బోగీలో ఎక్కడో ఎక్కేస్తాను. అందాక ఉంచండి
ఎందుకంటే నేను ఎక్కలేని పరిస్థితి అని బ్రతిమాలుతూ ఉన్నాడు. Naturally, we were watching the drama as the old man pleads for someone to take pity on his plight. మేము ఈ డ్రామా అంతా చూస్తూ ఉన్నాం మేము మండలి వాళ్ళం. ఎందుకని పాపం ఆ వృద్ధుడు బతిమాలుతూ ఉన్నాడు అందరినీ. కొంచెం దయ చూపి ఈ చంటాను లోపలికి తీసుకోండి అని బ్రతిమాలుతూ ఉన్నాడు. ట్వైస్, థ్రైస్ he lifted the child to the train windows, desperately imploring those passengers inside, "Please take my child, help her." పాపం అతను ఒకసారి పైకెత్తి బ్రతిమాలాడు. మళ్ళీ కిందకి దింపాడు. మళ్ళీ కాసేపు పోయాక మళ్ళీ బ్రతిమాలుతూ ఉన్నాడు. 2, 3 సార్లు అయిపోయింది. దయచేసి దయ చూపండి, సాయం చేయండి, ఈ చంటాను కొంచెం లోపలికి తీసుకోండి అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. బట్ వాట్ కెన్ ఎనీవన్ డూ? ద ట్రైన్ కంపార్ట్మెంట్స్ వర్ జామ్ ప్యాక్. నిజానికి ఎవడు మాత్రం జాలి చూపించగలడు? బండిలో ఎక్కడా జాగా లేదు. కిటకిటలాడిపోతోంది. కూరేసినట్టుగా ఉంది ఆ బోగి. As we were witnessing the old man's plight, he turns for a last time towards our window. The child held high in his arms and implores. పాపం ఇక చివరిసారిగా కుర్రాడిని పైకి కిటికీ దగ్గరికి ఎత్తి అతను ఇలా బ్రతిమాలాడు. "ప్లీజ్ హ్యావ్ సమ్ పిటీ ఫర్ అన్ ఓల్డ్ మ్యాన్. నేను ముసలాడిని అయిపోయాను. నా మీద మీకు జాలి లేదా? ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ హెల్ప్ మీ. భగవంతుడి పేరు మీద నాకు దయచేసి సాయం చేయండి" అని వేడుకున్నాడు. సడన్లీ బాబా నడ్జెస్ మీ. వెంటనే బాబా రంగంలోకి దిగారు. నన్ను ఇలా అన్నారు, "టేక్ ది చైల్డ్ ఇన్సైడ్. వెళ్ళి ఆ చంటోని లోపలికి తీసుకో" అన్నారు. బాబా, "ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టేక్ హిమ్ ఇన్సైడ్. దేర్ ఈస్ నాట్ రూమ్." పాపం వెంటనే ఇరిచ్ అన్నాడు. బాబా, అసలు వాడిని అసాధ్యం వాడిని లోపలికి తీసుకోవడం. ఎక్కడుంది ఖాళీ అన్నాడు ఇరిచ్. బాబా గెస్చర్స్. "టేక్ ద చైల్డ్. హీ హెస్ ఆస్క్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్." బాబా అన్నారు, "వాడు భగవంతుడి పేరు మీద నాకు సాయం చేయండి అన్నాడు. మనకు తప్పదు, తీసుకోమని" అన్నారు బాబా. సో వాట్ కెన్ ఐ డూ? మరి నేనేం చేయగలను? I quickly go to the window and reach down to grab the child from the old man's shoulders. But my action causes a commotion in our compartment. వెంటనే నేను చేతులు 2 కిటికీలోకి ఎలాగో పెట్టి ఆ చంటోడిని అందుకొని లోపలికి తీసుకున్నాను. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక్కసారి నా మీద పడిపోయారు. ఎవ్రీవన్ స్టార్ట్స్ షౌటింగ్ ఎట్ మీ. నా మీద కేకలేయడం మొదలెట్టారు. "వై డిడ్ యూ టేక్ దిస్ చైల్డ్? దెర్ ఈజ్ నో రూమ్." నీకేం కళ్ళు కనిపించట్లేదా? ఎక్కడుందయ్యా చోటు? ఏంటి అంటే మేమేమి చేతకాని వాళ్ళం? నువ్వు పెద్ద మొనగాడువా? ఎందుకు అలా తీసుకున్నావు నువ్వు అని వాళ్ళందరూ ఇతని మీద కేకలు వేశారు. ఐ సెడ్, "కమ్ డౌన్. ఐ వోంట్ డిస్టర్బ్ ఎనీ ఆఫ్ యూ. ఐ విల్ టేక్ ద చైల్డ్ ఆన్ మై ల్యాప్." అప్పుడు ఇరిచ్ అన్నాడు, కొంచెం కంగారు పడకండి. నేను మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను. నా ఊళ్ళోనూ కూర్చోబెట్టుకుంటాను అని చంటోని. చాలా మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను అన్నాడు. అండ్ దట్ ఈస్ వాట్ ఐ డిడ్. నిజంగానే నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను ఆ చంటోని. సో ద ట్రైన్ స్టార్ట్స్ అప్ అండ్ వి లీవ్ ద స్టేషన్ అండ్ ద డిన్ డైస్ డౌన్. బండి బయలుదేరేసింది. ఈ క్యాల్కులేషన్ జనం అంతా ఇంకా వాళ్ళు సద్దు మణిగిపోయారు. బాబా నౌ స్టార్ట్స్ వరీయింగ్ అబౌట్ ద ఓల్డ్ మ్యాన్. బాబా, ఆ ముసలోడు ఎక్కాడో లేదో పాపం, వాడికి ఏమన్నా సీటు దొరికిందో లేదో, వాడు చూస్తే వృద్ధుడైపోయాడు, ఇలాగో వాడి గురించి ఆదుర్దా పడుతూ ఉన్నారు. హీ గెస్చర్స్ టు మీ, వాట్ ఇఫ్ హీ డస్ నాట్ ఫైండ్ ఏ సీట్? వాడి పాపం సీటు దొరక్కపోతే వాడి పరిస్థితి ఏమిటి అన్నారు నాతో. వీ డోంట్ నో ద చైల్డ్ అండ్ వాట్ ఇఫ్ హీ కెనాట్ బోర్డ్ ద ట్రైన్? ఈ చంటోడు ఎవడో మనకు తెలీదు. వాడు ఒకవేళ బండి ఎక్కకపోతే ఏం చేయాలి విని? వాట్ విల్ హ్యాపెన్? మనకి ఏమవుద్దంటావు మరి ఇది ఆవిడ ఎక్కకపోతే అన్నారు. అండ్ ఎట్ ద నెక్స్ట్ స్టేషన్ వీ సీ ద ఓల్డ్ మ్యాన్ కమింగ్ టువర్డ్స్ అవర్ క్యారేజ్ టు సీ ద చైల్డ్. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? హీ ఆస్క్డ్. నెక్స్ట్ స్టేషన్‌లో బండి ఆగగానే ఆ ముసలోడు పరిగెట్టుకొచ్చాడు కిటికీ దగ్గరికి. "ఏమన్నా అంతా బానే ఉన్నాడు కదా కుర్రోడు? బానే ఉన్నాడు కదా?" అన్నాడు. వి టెల్ హిమ్, "డోంట్ కమ్ నౌ. యూ విల్ లూజ్ యువర్ సీట్." "మళ్ళీ వచ్చేసావా? నువ్వేదో సీట్‌లో కూర్చున్నావు కదా! సీటు పోద్ది. పర్వాలేదు. అక్కడ కూర్చో నువ్వు" అన్నాను నేను. హి థాంక్స్ అస్ ప్రొఫ్యూజ్‌లీ ఫర్ టేకింగ్ హిస్ లిటిల్ గ్రాండ్ సన్. అండ్ దెన్ హి రన్స్ బ్యాక్ టు వేరెవర్ హి హాడ్ మేనేజ్డ్ టు గెట్ ఎ సీట్ అండ్ ద ట్రైన్ స్టార్ట్స్ అగైన్. సరే, అతను మాకు కృతజ్ఞతలు చెప్పి
ఆ కుర్రాడిని తీసుకున్నందుకు ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడో ఒక బోగీలో సీట్ సంపాదించాడు మొత్తానికి. అక్కడ కూర్చున్నాడు. దెన్ అట్ ది నెక్స్ట్ జంక్షన్ హీ కమ్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ వచ్చేటప్పటికి మళ్ళీ వచ్చేసాడు. బాబా టెల్స్ మీ దిస్ ఈజ్ నాట్ గుడ్. సపోజ్ ది ఓల్డ్ మ్యాన్ మిసెస్ ఎ ట్రైన్. హూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద చైల్డ్? బాబా అన్నారు, ఇదేం నాకు నచ్చలేదు. కావలేదు. ఆ ముసలోడు కనుక ఒకవేళ బండి ఎక్కలేకపోయాడనుకో, ఏమవుద్ది ఈ కుర్రాడి పరిస్థితి? వీ డోంట్ ఈవెన్ నో ది ఓల్డ్ మ్యాన్స్ నేమ్ ఆర్ హిజ్ అడ్రెస్. వాడి పేరు తెలీదు. వాడి అడ్రెస్ తెలీదు మనకి. బాబా ఈజ్ గోయింగ్ ఆన్ లైక్ దిస్. ఇలాగే బాబా ఒక విషయం పట్టుకున్నారంటే ఇంక దాన్ని తినేస్తారనమాట ఇంక. అది సాల్వ్ అయ్యే వరకు. యాస్ దో ఇట్ హ్యాడ్ బీన్ మై ఐడియా ఇన్ ది ఫస్ట్ ప్లేస్. ఆయన ఎలా మాట్లాడుతున్నారంటే, అసలు నీ వల్లే ఇదంతా అన్నట్టుగా, నువ్వే అసలు ఆ కుర్రోడిని తీసుకున్నావు. నువ్వే ఆ ముసలోడికి సాయం చేసేవు అన్నట్టుగా బాబా నాతో చెప్తూ ఉన్నారు. బాబా, ఐ టోల్డ్ యూ దట్ వీ షుడ్ నాట్ రిస్క్ టేకింగ్ ది చైల్డ్. బట్ యూ సెడ్ టు టేక్ హిమ్. ఇప్పుడు వెంటనే మరి మానవ మాతృడు కదా, ఎరిచి కూడా మనలాగా వెంటనే ఇతనికి బాబా అన్నాడు. నేను ముందు చెప్పాను బాబా, వద్దు, ప్రమాదం ఉంది ఈ కుర్రోడిని తీసుకుంటే అన్నాను. నువ్వే తీసుకోమన్నావు నువ్వు అన్నాడు. బాబా దెన్ టెల్స్ మీ ఎట్ ద నెక్స్ట్ స్టేషన్ టేక్ ద ఓల్డ్ మ్యాన్ ఇన్‌సైడ్. దానికి పరిష్కారం ఏం చెప్పాడాయన బాబా, మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ వస్తది కదా, ఆ ముసలోడిని కూడా మన భోగిలోకి ఎక్కించి గొడవ వదిలిపోద్దన్నారు. థట్ విల్ సాల్వ్ ది హోల్ ప్రాబ్లమ్. మొత్తం సమస్య అంతా పరిష్కారం అయిపోద్దని. బాబా దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా. వెంటనే ఇరిచన్నాడు. బాబా, ఇదేమి మంచి ఆలోచన కాదు సుమా నువ్వు చెప్పింది. ఇఫ్ వి టేక్ హిమ్ ఇన్‌సైడ్ ద హోల్ కంపార్ట్మెంట్ విల్ టర్న్ అగైన్స్ట్ అస్. మొత్తం కంపార్ట్మెంట్‌లో ఉన్న ప్యాసింజర్లందరిలో మన మీద తిరగబడిపోతారు. వద్దు సుమా, అటువంటి ప్రమాదం వద్దు మనకి అన్నాడు. దేర్ విల్ బి ఎన్ అప్రోర్. మొత్తం అల్లకల్లోలం అయిపోద్ది ఇక్కడ భోగిలో. బాబా pays no attention to what I have said and repeats, "Take the old man inside." అసలు పట్టించుకోలేదు బాబా నా గోడు. నేను చెప్పింది విను. ఆ ముసలోడిని లోపలికి లాగేయి అన్నారు అంతే. నౌ ఐ కెన్ సే నథింగ్. మరి నేనేం చేయగలను? ఆయన ఇంకంతా కరాఖండిగా చెప్పినప్పుడు చేయవలసిందే. When the Lord prevails upon his slave to carry out his behest, well, there is no more discussion. యజమాని తన బానిసకు తప్పదు ఇలా చెయ్యి అని చెప్పిన తర్వాత ఇంక వీడికి నోరెత్తే అవకాశం ఎక్కడుంటది? బానిసే బానిసే. అంతే. దాన్ని అమలుపరచవలసిందే. దానికి ఇంక వాదన అవకాశం లేదు. ఎట్ ద నెక్స్ట్ జంక్షన్ ఐ సీ ది ఓల్డ్ మ్యాన్ ఆన్ ద ప్లాట్‌ఫార్మ్ రన్నింగ్ టువర్డ్స్ అవర్ క్యారేజ్. తర్వాత స్టేషన్ వచ్చింది. ఆ ముసలోడు పరిగెత్తుకుంటూ మా బోగీ దగ్గరికొచ్చాడు. దిస్ టైమ్ ఐ జంప్ ఔట్ ఆఫ్ అవర్ కంపార్ట్మెంట్ అండ్ మీట్ హిమ్. నేను ఈసారి ఆ కిటికీలోంచి బయటికి దూకేశాను నేను. ఆ ముసలాడిని కలిశాను. ఓల్డ్ మ్యాన్, ఐ విస్పర్ ఇన్ హిస్ ఇయర్. అతని చెవిలో చెప్పాను నెమ్మదిగా. లిసన్ కేర్‌ఫుల్లీ. దేర్ ఈస్ నో టైమ్. టైం లేదు. జాగ్రత్తగా విను నేను చెప్పేది. ఐయామ్ గోయింగ్ టు పుల్ యూ ఇన్‌సైడ్. నేను లోపలికెక్కి నిన్ను జబ్బలు పట్టుకొని లోపలికి లాగేస్తాను. బట్ ఐ నీడ్ యువర్ హెల్ప్. కానీ నాకు నీ సాయం కావాలి. యూ హెల్ప్ మీ అండ్ ఐ విల్ హెల్ప్ యూ. అది. నువ్వు నాకు సాయం చెయ్యి. అప్పుడు నేను నీకు సాయం చేస్తాను అన్నాడు. హి నోడెడ్. అలాగే అన్నాడు ఆ ముసలాడు. అండ్ ఐ క్విక్‌లీ రిటర్న్ టు అవర్ కంపార్ట్మెంట్ అండ్ పొజిషన్ మైసెల్ఫ్ ఎట్ ద విండో. నేను కిటికీలోంచి లోపలికెక్కేసి అక్కడ రెడీగా ఉన్నాను. ఆ కిటికీ దగ్గర ఆ ముసలోడిని లోపలికి లాగడానికి. ద ఓల్డ్ మ్యాన్ లిఫ్టెడ్ హిస్ ఫీట్ అప్ ఆన్ టు ది ఎడ్జ్ ఆఫ్ ది క్యారేజ్ వైల్ క్లింగింగ్ విత్ హిస్ హ్యాండ్స్ టు ద విండో. ఆ ముసలాడు నెమ్మదిగా పైకెక్కి ఆ కిటికీ పట్టుకుని కాళ్ళు పైకి ఎత్తాడు. ఐ గివ్ హిమ్ ఎ జర్క్ ఫ్రమ్ ఇన్‌సైడ్ అండ్ హి గాట్ హిమ్‌సెల్ఫ్ హాల్ఫ్ వే త్రూ. మొత్తాన్ని నేను జబ్బ పట్టుకుని లోపలికి లాగాను. ఒక సగం లోపలికి వచ్చేసాడు కంపార్ట్మెంట్‌లోకి. అండ్ దెన్ ది షౌటింగ్ అండ్ స్వేరింగ్ ఫ్రమ్ ఇన్‌సైడ్ అవర్ కంపార్ట్మెంట్ బిగాన్. లోపల నుంచి జనం కేకలేయడం, అరుపులు మొదలైనయి. యూ వాంట్ అస్ టు డై ఆఫ్ సఫకేషన్? ఏమయ్యా నీకు బుద్ధుందా లేదా? అంటే మేము చచ్చిపోవాలి గాలి ఆడకనా నీ ఉద్దేశం? అన్నారు ఎరిచుతా. వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? వి సెడ్, లుక్ హియర్, వి ఆర్ గివింగ్ అప్ అవర్ సీట్స్ నాట్ యువర్స్. మేము నుంచుని మా సీట్లో అతను కూర్చోబెడతాం. మిమ్మల్ని ఎవ్వరిని ఇబ్బంది పెట్టం. దయచేసి వినండి అన్నారు మండలి వాళ్ళంతా. బాబా వాస్ సిట్టింగ్ సైడ్‌వేస్ విత్ హిస్ లెగ్స్ అప్. బట్ నౌ హీ చేంజ్డ్ హిస్ పొజిషన్ సో దట్ హీ ఈస్ సిట్టింగ్ విత్ హిస్ లెగ్స్ డౌన్. అది. బాబా కాళ్ళు పైకి పెట్టుకొని ఇలా కూర్చున్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మేము ఇంకొక మనిషిని తీసుకొచ్చామో, బాబా పక్కకి జరిగి కాళ్ళు కింద పెట్టేసుకున్నారు. ఐ గెట్ అప్
ఫ్రమ్ ద టైనీ ఏజ్ దట్ ఐ హ్యాడ్ బీన్ సీటెడ్ ఆన్. నేను ఒక పిర్ర మీద ఇలా కూర్చున్నాను అంచుని, ఆ బెంచి అంచుని. నేను కూడా లేచిపోయాను అక్కడి నుంచి. అండ్ ద ఓల్డ్ మ్యాన్ సిట్స్ డౌన్ ఇన్ ది స్పేస్ బాబా హ్యాడ్ మేడ్ ఫర్ హిమ్. బాబా పక్కకి జరిగి కూర్చున్నారనుకున్నాం కదా, ఆ వచ్చిన ఖాళీలో ఈ ముసలాడిని కూర్చోబెట్టాం. సో నౌ హీ సీటెడ్ బిట్వీన్ బాబా అండ్ మై సెల్ఫ్. అది ఆ ముసలాడికి ఒక పక్క బాబా, మరో పక్క నేను ఉన్నాం. అండ్ ద చైల్డ్ దట్ హ్యాడ్ బీన్ ఆన్ మై ల్యాప్ హీ పుట్స్ ఆన్ హీజ్ ల్యాప్. నా ఒళ్ళో అప్పటిదాకా కూర్చున్న ఆ చంటోడిని తన ఒళ్ళో కూర్చోబెట్టేసుకున్నాడు ఆ ముసలివాడు. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ బ్లెస్సింగ్ మే. నన్ను ఆ వృద్ధుడు ఆశీర్వదించాడు. మే అల్లా బ్లెస్ యూ ఫర్ యువర్ కైండ్నెస్. నువ్వు చూపించినటువంటి దయాగుణానికి అల్లా నిన్ను ఆశీర్వదించుగాక అన్నాడు. నౌ ద మ్యాన్ ఈజ్ సిట్టింగ్ బిసైడ్ బాబా. ఇప్పుడు ఆ వృద్ధుడు బాబా పక్కనే కూర్చున్నాడు. ద హ్యావక్ ఫ్రమ్ ది అదర్ పాసింజర్స్ హ్యాస్ డైడ్ డౌన్ యాజ్ సూన్ ఎస్ ద ట్రైన్ స్టార్టెడ్. బండి బయలుదేరగానే ఇక మిగిలిన ప్యాసింజర్లు సద్దుమడిగింది. ఇంకా వాళ్ళు మా గొడవ పట్టించుకోవడం మానేశారు. బాబా ఆల్వేస్ వాంటెడ్ us to use our time on the trains profitably by seeking out information regarding the bus in different localities. ముందే చెప్పుకున్నాం కదా, బాబా ఎప్పుడు కూడా ఈ ట్రైన్ ప్రయాణంలో మేము వృధా చేయకూడదు మాకున్న సమయాన్ని. పక్క వాళ్ళతో ఏమండి మీ ఊళ్ళో ఎవరన్నా సాధువులు కానీ మస్తులు కానీ ఉన్నారా అని వాకప్ చేసి ఆ సమాచారం రాసుకునేవాళ్ళం. ఓ ఫలానా ఊరు ఫలానా వాడు ఉన్నాడు, ఇటువంటి సమాచారం అంతా మేము గ్యాదర్ చేస్తూ ఉండేవాళ్ళం. యా. సో ఐ సే ఓల్డ్ మ్యాన్ వేర్ ఆర్ యూ గోయింగ్. ఆ వృద్ధుడితో నేను అడిగాను, పెద్దాడా ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగాను. గుల్బర్గా. నేను గుల్బర్గా వెళ్తున్నాను అన్నాడు. ఓ, గుల్బర్గా ఈజ్ ఏ శాంక్టిఫైడ్ ప్లేస్. గుల్బర్గా చాలా పవిత్రమైన ప్రదేశము. డూ యూ లివ్ దేర్. అక్కడ మీరు నివసిస్తారా అని అడిగాడు ఎరీచ్. దెర్ ఈజ్ ఎ బిగ్ ష్రైన్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ ఇన్ దట్ టౌన్. ఎరిచి చెప్తున్నాడు, అక్కడ ఒక సద్గురువు యొక్క దర్గా కూడా పెద్దది ఉంది కదా. అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ హూసో ఎవర్ గోస్ టు ద షైన్ విల్ నాట్ లీవ్ ఎంటీ హ్యాండెడ్. అది ప్రజల్లో నమ్మకం ఏంటంటే, ఎవరైతే ఆ దర్గాని దర్శిస్తారో వాళ్ళు ఖాళీ చేతులతో, ఒట్టి చేతులతో వెనక్కి వచ్చేసే పరిస్థితి ఉండదు. దట్ ఈస్ ది లిజెండ్. ఇది ప్రజలందరిలో ఉన్నటువంటి ఒక ప్రచారంలో ఉన్న కథ. ఇట్ ఈస్ వెల్ నోన్. సో ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ టు హియర్ హిజ్ ఆన్సర్. ఇదంతా నాకు తెలుసు నేపథ్యం అంతా. అంచేత గుల్బర్గా అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎస్ హీ రిప్లైస్, ఐ వాజ్ బోర్న్ అండ్ రైజ్డ్ దేర్. నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను కూడా అన్నాడు ఆ వృద్ధుడు. దిస్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ మీ. నాకు చాలా మంచి వార్త ఇది, నాకు ఉపయోగపడే వార్తే. ఐసే గుల్బర్గా ఈజ్ సచ్ ఏ గ్రేట్ ప్లేస్ ఆఫ్ పిలిగ్రిమేజ్. యూ మస్ట్ నో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అల్లా వలీస్ దేర్. అది అది మంచి తీర్థయాత్రలకి అది చాలామంది వస్తూ ఉంటారు అక్కడికి. నీకెవరైనా అల్లా వలీలు అక్కడ ఉన్నారా, వాళ్ళు తెలుసా నీకు అని అడిగాడు. అల్లా వలీ మీన్స్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అల్లా వలీ అంటే భగవంతుడి నేస్తాలు అని అర్థము. హీ నౌ వాస్క్స్ మీ వేర్ ఐ యామ్ ఫ్రమ్. సరే, అప్పుడు ఆ వృద్ధుడు గారు, ఇంతకీ మీరెక్కడి నుంచి వస్తున్నారు అండ్ ఐ టెల్ హిమ్ అహ్మద్ నగర్. చెప్పాను నేను అప్పుడు, అహ్మద్ నగర్ నుంచి వస్తున్నాం మేము అని. హీ లావ్స్ అండ్ సేస్. నవ్వి ఇలా అన్నాడు, వాట్, యు ఆర్ ఫ్రమ్ అహ్మద్ నగర్ అండ్ స్టిల్ సెర్చింగ్ ఫర్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. ఏంటి మీరు అహ్మద్ నగర్కు చెందినవారా? మీరు భగవంతుడి యొక్క స్నేహితుల కోసం వెతుకుతూ ప్రపంచం అంతా వెతుకుతున్నారా? దట్ ఈస్ ఫన్నీ. ఎంత నవ్వులాటగా ఉంది. వాట్ ఈస్ సో ఫన్నీ అబౌట్ దాట్. వెంటనే ఎరిచి అడిగాడు, దీనిలో నవ్వులాట ఏముంది అన్నాడు. యూ సెడ్ దాట్ యూ హెయిల్ ఫ్రమ్ అహ్మద్ నగర్. నువ్వేం చెప్పావు ఇందాక, మీరు అహ్మద్ నగర్కి చెందిన వాళ్ళు అని చెప్పారు. ఎస్, అవును నిజమే అన్నాడు ఎరి. హ్యావ్ నాట్ యూ హెర్డ్ ద నేమ్ ఆఫ్ మేయర్ బాబా. మరి అప్పుడు మేయర్ బాబా పేరు వినలేదా మీరు అన్నాడు. యా, ఐ హ్యావ్ హెర్డ్ ఆఫ్ మేయర్ బాబా. అవును, మేయర్ బాబా గురించి మేము విన్నాం అన్నాడు ఎరీచ్.
ఐ ఫైండ్ ఇట్ ఫన్నీ దట్ యు వాంట్ టు గో అవుట్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్ వెన్ యూ హ్యావ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ బై యువర్ సైడ్. ప్రభువుని మీ ఒళ్ళో పెట్టుకొని మీరు అలాంటి వ్యక్తుల కోసం దేశం అంతా వెతకడం చూస్తే మరి నవ్వులాట కాక మరి ఏంటి అన్నాడు ఆ వృద్ధుడు. లిటిల్ డస్ హీ రియలైజ్ దట్ బాబాయ్ ఈజ్ బై హిస్ సైడ్ సిట్టింగ్ దేర్ క్వయట్లీ లిజనింగ్ టు అవర్ కన్వర్సేషన్. పాపం ఆ వృద్ధుడికి కొంచెం ఇసుమంతా కూడా తెలియదు. తను మాట్లాడుతున్న మెహర్ బాబా తన పక్కనే తనకు ఆనుకొని కూర్చున్నాడని, ఆయన మౌనంగా మన ఈ సంభాషణ అంతా వింటున్నాడని నిశ్శబ్దంగా తెలియదు పాపం ఆ వృద్ధుడికి. ఐ టెల్ హిమ్ దట్ వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైండింగ్ దోస్ అల్లా వలీస్. అప్పుడు ఇరీజ్ చెప్పాడు, మేము ఒక చోటు నుంచి మరొక చోటుకి ఇలా భగవంతుని నేస్తాలను వెతుకుతూ తిరుగుతూ ఉన్నాము అని. ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ మీట్ దీస్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్ అని. ఇలా భగవంతుని నేస్తాలు కనపడితే చాలా ఆనందంగా ఉంటుంది మాకు అని కూడా చెప్పాడు. హి లుక్స్ ఎట్ మీ అండ్ సేస్, ఎరిచ్కి చూసి ఆ వృద్ధుడు పరిశీలనగా చూసి ఇలా అన్నాడు, యూ లుక్ లైక్ ఏ పర్సీ. నువ్వు పార్సీ వాడు కదూ అన్నాడు. ఎస్, ఐఎమ్ జొరాస్ట్రియన్. అవును, నేను జొరాస్ట్రియన్ మతానికి చెందినవాడిని. హీజ్ ఇన్ యువర్ కమ్యూనిటీ అండ్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఇన్ సెర్చ్ ఆఫ్ దీస్ బ్రాంచెస్ అండ్ ట్విగ్స్. అప్పుడు ఆ వృద్ధుడు అన్నాడు, ఆయన మెహర్ బాబా మీ మతానికి చెందినవాడే. అంటే మూలం మీ దగ్గర పెట్టుకొని నువ్వు కొమ్మల కోసం ఈ చిన్న చిన్న ఏమంటాము మన ఈ ట్విగ్స్ అంటాం, అంటే చిన్న చిన్న ఆకులు రెమ్మలు ఇది వాటి గురించి వెతుకుతున్నారా? ఈ ద రూట్ ఆఫ్ ది ట్రీ. ఆయనే మూలము, మహావృక్షం వంటి వాడు. ద సోర్స్, క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్. అతన్ని గట్టిగా పట్టుకోండి. ఐ టెల్ యూ, యు ఆర్ మిస్సింగ్ ది ఛాన్స్ ఆఫ్ యువర్ లైఫ్ టైం. మీ జీవిత కాలంలో దొరికే అతి గొప్ప అదృష్టం అతన్ని కలవడం. మీకు గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ హిమ్. వెంటనే వెళ్ళి అతన్ని కలవండి అన్నాడు. ఆల్ రైట్, బట్ నౌ that we are heading towards Gulbarga, I would like the name of some friends of God you might have heard about. మళ్ళీ ఇరిచి అన్నాడు, అలాగే తప్పకుండా అలాగే చేస్తాం. కానీ మీరు గుల్బర్గా అన్నారు కాబట్టి అక్కడ మీకు ఎవరన్నా ఇలాంటి వాళ్ళు తెలిస్తే అని చెప్పబోతున్నాడు ఇంకా ఎరిచ్. ఫర్గెట్ అబౌట్ దట్. అవన్నీ మర్చిపోండి, ఎందుకు మీకు ఆ చెత్త పేర్లు. ఐఎమ్ టెల్లింగ్ యూ, హీజ్ ఎ జొరాస్ట్రియన్ అండ్ యు ఆర్ ఎ జొరాస్ట్రియన్. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ సెర్చింగ్ ఫర్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్ వెన్ యూ హ్యావ్ మేర్ బాబా. ఆ వృద్ధుడు మధ్యలోనే ఎరిచి మాటల్ని ఆపుతూ అన్నాడు, నువ్వు పార్సీవాడివి, మేర్ బాబా పార్సీవాడు, మీ ఊళ్ళోనే ఉన్నాడు, అతను పట్టుకోమని చెప్తూ ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారా ఎలాంటి వాళ్ళు ఉన్నారా అని అడుగుతావు, నీకు బుర్ర పనిచేయటం లేదా అన్నట్టుగా మందలింపుగా చెప్పాడు. హీఈస్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. సాక్షాత్తు మానవ రూపంలో వచ్చిన భగవంతుడే అతడు. ఐ హ్యావ్ గాన్ మెనీ టైమ్స్ టు సీ హిమ్, బట్ అన్ఫార్చునేట్లీ హీ వాజ్ ఇన్ సెక్లూషన్ ఆర్ అవుట్ ఆన్ టూర్ అండ్ సో ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ డిసప్పాయింటెడ్. నేను ఎన్నిసార్లు ప్రయత్నించానో ఆయన ఒక్కసారైనా దర్శనం చేసుకుందామని. చాలాసార్లు ఆయన ఏకాంతవాసం అట, మరి కొన్నిసార్లు ఆయన బయట పర్యటనలలో ఉన్నారట. సో ప్రతిసారి నిరాశతోనే వెనుదిరిగాను నేను. ఐఎమ్ ఏ పూర్ మ్యాన్. నేను చాలా వృద్ధుణ్ణి, పేదవాడిని. అండ్ అహ్మద్నగర్ ఈజ్ ఫార్ ఫ్రమ్ మై హౌస్. గుల్బర్గా నుంచి అహ్మద్నగర్ అంటే చాలా దూరము. బట్ స్టిల్ ఐ విల్ ట్రై అగైన్ టు హ్యావ్ హిస్ దర్శన్. అయినా సరే మరొక్కసారి నేను గట్టి ప్రయత్నం చేస్తాను ఆయన్ని దర్శనం చేసుకోవడానికి. వన్స్ బిఫోర్ ఐ డై ఐ మస్ట్ హ్యావ్ హిస్ దర్శన్. నేను చనిపోయేలోగా ఒక్కసారైనా ఆయనని దర్శించుకొని తీరాలి. అండ్ యూ లివ్ దేర్. మీరు ఎంత అదృష్టవంతులు, మీరు ఆయన ఉండి ఊళ్ళోనే నివసిస్తున్నారు మీరు అన్నాడు. సీ ద ఫన్. ఎరిచ్ అంటున్నాడు, చూసారా ఎంత చతురంగా ఉంటుంది, ఇదంతా హాస్యంగా ఉంటుందో బాబా లీల. ద ఓల్డ్ మ్యాన్ సైజ్. నిట్టూర్పు విడిచి ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు, ఐ హ్యావ్ పెయిడ్ సో మెనీ విజిట్స్ దేర్ అండ్ హ్యావ్ ఫెయిల్డ్. నేను ఎన్నిసార్లు ప్రయత్నించాను కానీ నేను విజయం సాధించలేకపోయాను ఆయన దర్శనం చేసుకోవడంలో. హ్యావ్ యూ కమ్ స్ట్రైట్ ఫ్రమ్ నగర్. మీరు నగర్ నుంచి నేరుగా వస్తున్నారా అని అడిగాడు. ఎస్, బట్ వై డూ యూ ఆస్క్. అక్కడి నుంచి వస్తున్నాం, కానీ ఏమిటి మీరు అడగడంలో అర్థం ఏంటి అని అడిగాడు. ఇట్ ఈజ్ మై చెరిష్ డిజైర్ టు టేక్ మై ఫ్యామిలీ ఫర్ హిస్ దర్శన్. నాకు
ప్రగాఢమైన ఒక కోరిక ఉంది. నా మొత్తం కుటుంబాన్ని ఆయన దర్శనం చేయించాలి అని. బట్ ఐ వాంట్ టు బి ష్యూర్ దట్ హీ వుడ్ బి దేర్. కానీ ఆయన ఖచ్చితంగా ఎప్పుడు ఉంటాడో అక్కడ నాకు తెలీదు. అది తెలుసుకొని అప్పుడు వెళ్ళాలి అని నా కోరిక. డూ యూ నో వెదర్ హీ ఈస్ దేర్ నౌ? ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడేమిటి మీకు తెలుసా ఈ విషయం? అన్నాడు. ఐ కాంట్ టెల్ ఎ లై ఆర్ గివ్ ఔట్ ది ఇన్ఫర్మేషన్. పాపం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవారు మండలి వాళ్ళు. ఇరిచ్ అంటున్నాడు, "నేను నిజం చెప్పలేను. ఈ నీ పక్కనే కూర్చున్నాడు బాబా అని. బాబా గురించిన సమాచారం ఎవరికీ ఇవ్వకూడదు ఆ సమయంలో. అలాగని ఈ వృద్ధుడికి అబద్ధం చెప్పలేను." సో, ఐ రిప్లై విత్ ఎ ష్రగ్. మొత్తానికి ఏదో మధ్య రకంగా ఇలా చెప్పాడనమాట సమాధానం. హీ ఈజ్ ఇన్ ఇండియా. ప్రస్తుతానికి భారతదేశంలోనే ఉన్నాడు. దట్ మచ్ ఐ నో. నాకు ఎంతవరకే తెలుసు మరి అన్నాడు. ఇఫ్ యూ ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ సమ్‌వన్ హూ హాస్ బిఫ్రెండెడ్ గాడ్, వై డోంట్ యూ గో అండ్ సీ గాడ్? హ్యావ్ ఏ గ్లింప్స్ ఆఫ్ హిమ్. యాహ్! అప్పుడే ముసలోడన్నాడు, భగవంతుడి నేస్తాల గురించి మీరు ఊళ్ళు తిరుగుతున్నారు కదా! సాక్షాత్తు భగవంతుడే మీ ఊళ్ళో ఉన్నాడు కదా! అతనితో నేస్తం చేయండి. ఎందుకు అక్కడికి, ఇక్కడికి తిరుగుతారు? ఒకసారి దర్శనం చేసుకోండి అని చెప్పాడు. యెస్. బట్ ఇన్ ద మీన్ టైమ్ హావ్ యూ ఎనీ అడ్రెస్ యూ కెన్ గివ్ మీ. అలాగే అన్నాడు ఈ రిచ్. అయితే ఈలోగా మీ ఊళ్ళో ముందు అడ్రెస్‌లు ఏమన్నా ఉంటే చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్నాడు. హి డిడ్ నాట్ గివ్ మీ ఎనీ. అసలు అతను ఒక్క పేరు కూడా చెప్పలేదు. చికాకు కలిగిందనమాట అతనికి. అండ్ ద నెక్స్ట్ జంక్షన్ వాస్ గుల్బర్గా. ఇక వచ్చి స్టేషను అతను దిగిపోయే స్టేషను గుల్బర్గాయే. గుల్బర్గా వాస్ ద డెస్టినేషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది ప్యాసింజర్స్. ఆ బండిలో అది బహుశా ప్యాసింజర్ బండి అయ్యుంటదది. ఈ ఎక్కువ మంది గుల్బర్గాలోనే దిగిపోతారు. గమ్యస్థానం అదే. సో, ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ ఆల్‌మోస్ట్ ది ఎంటైర్ కంపార్ట్‌మెంట్ హాడ్ బీన్ ఎంప్టీడ్. కొన్ని నిమిషాల్లోనే మొత్తం కంపార్ట్‌మెంట్ ఇంచుమించు ఖాళీ అయిపోయింది. బిఫోర్ ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద చైల్డ్ లెఫ్ట్, హి అగైన్ థాంక్డ్ మీ ప్రొఫ్యూజ్‌లీ. వాళ్ళిక దిగిపోయి స్టేషన్‌కొచ్చే ముందు నన్ను చాలా కృతజ్ఞతలు తెలిపాడు నాకు. "హాడ్ యూ నాట్ కమ్ టు మై రెస్క్యూ, ఐ డోంట్ నో వాట్ ఐ వుడ్ హావ్ డన్ విత్ దిస్ లిటిల్ చైల్డ్ మై గ్రాండ్ సన్." నువ్వే గనక నువ్వు సహాయం చెయ్యకపోయినట్టయితే ఈ మనవడితో నేనేమైపోదునో, ఈ చంటోడు నా మనవడు అన్నాడు. హి గెట్స్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్. ఆ ట్రైన్ దిగిపోయాడు గుల్బర్గా స్టేషన్‌లో. అండ్ ఫైనల్లీ ఐ హావ్ ఎ సై ఆఫ్ రిలీఫ్. ద హెడేక్ ఈజ్ గాన్. హమ్మయ్య! ఈ ముసలోడిని మొత్తానికి వదిలించుకున్నాను నేను అని గాలి పీల్చుకున్నాను నేను. బట్ ఇట్ ఈస్ నాట్ ఓవర్. నేను అనుకున్నాను కానీ అది వదలలేదు నాకు ఆ తలనొప్పి. నౌ బాబా టర్న్స్ టు మీ అండ్ ఆస్క్స్. అప్పుడు బాబా నా కేసి తిరిగి ఇలా అడిగారు. డూ యూ హావ్ ఎనీ ఫోటో ఆఫ్ మీ? నా ఫోటో గాని ఉందేమిటి నీ దగ్గర? అని అడిగారు బాబా. వి నెవర్ క్యారీడ్ ఫోటోస్ ఆర్ బటన్స్. ఆ రోజుల్లో బాబా ఫోటోలు గాని, బాబా బ్యాడ్జీలు కానీ ఇవేవి మా దగ్గర ఉంచుకునేవాళ్ళం కాదు మేము. వి హ్యాడ్ హిమ్ విత్ అస్. సాక్షాత్తు ఆయనే మాతోటి ఉంటే సో వేర్ వాజ్ ది ఈ ఫోటోలేవి మాకేం అవసరం కదా! అందుకని మేము దగ్గర ఉండేవి కాదు మా దగ్గర. వి వర్ నాట్ సెంటిమెంటల్ పీపుల్. అది కొంతమంది సెంటిమెంటల్‌గా బాబా ఫోటో ఉంచుకోవాలి, బటన్ పెట్టుకోవాలి ఇలా అనుకుంటారు. కానీ మాకు ఆయన పనే ముఖ్యం. ఇలాంటి సెంటిమెంట్లు మాకేమి లేవు. మండలి వాళ్ళందరం ఇంతే. బట్ జస్ట్ దెన్ ఐ రిమెంబర్డ్ దట్ ఐ హ్యాడ్ ది కాపీ ఆఫ్ ది మెహర్ బాబా జర్నల్ విత్ మీ. నాకప్పుడు జ్ఞాపకం వచ్చింది. నా బట్టలున్న పెట్టెలో ఒక మెహర్ బాబా జర్నల్ పత్రిక ఉండాలి. దాని అట్ట మీద బాబా ఫోటో ఉంది. అది గుర్తొచ్చింది నాకు. మై పేరెంట్స్ వర్ సబ్‌స్క్రైబర్స్ అండ్ ద కాపీస్ వుడ్ బి సెంట్ టు మీ అండ్ ఐ వుడ్ ఫార్వర్డ్ దెమ్ ఆన్ టు మై పేరెంట్స్. అది. మా తల్లిదండ్రులు, అమ్మ, నాన్న దీనికి సబ్స్క్రిప్షన్ కట్టారు చందా. అంచేత ఆ కాపీలు నాకిచ్చేవారు. నేను నాగపూర్ పంపిస్తూ ఉండేవాడిని. నాగపూరో, పూనావో అలా పంపిస్తూ ఉండేవాడిని. అంచేత అది నా దగ్గర ఉంది. ఐ హాడ్ షోవ్డ్ ది జర్నల్ ఇన్ మై బెడ్డింగ్ రోల్. నా బెడ్డింగ్‌లో అది పెట్టి ఆ బెడ్డింగ్ చుట్టేసాను నేను. ఐ ఇమ్మీడియేట్‌లీ గాట్ ఇట్ ఔట్ అండ్ హ్యాండెడ్ ఇట్ టు బాబా. వెంటనే ఆ కిందకి బెడ్డింగ్ లాగి సీటు కింద ఉన్నది దాన్ని విప్పి ఆ జర్నల్ తీసి బాబా చేతిలో పెట్టాను. హి లుక్డ్ ఎట్ ద ఫోటో ఆఫ్ హిమ్‌సెల్ఫ్. బాబా తన ఫోటోని తదేకంగా చూశారు అండ్ బౌడ్ టు హిస్ ఓన్ పిక్చర్. ఆయన తల వంచి ప్రణమిల్లారు తన ఫోటోకి. బాబా అనేక పర్యాయాలు తన ఫోటోకి ప్రణమిల్లిన సందర్భాలు ఉన్నాయి. అలాగే తన పాదాలు తానే ముట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. టెల్ ద ఓల్డ్ మ్యాన్
that the person sitting next to you was Meher Baba. And he was very happy to hear of your longing to see him. నువ్వు వెంటనే బండి దిగి ఆ ముసలాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోవాడిని. వాడికి ఏం చెప్తావంటే, నువ్వు ఎంతసేపు ప్రయాణం చేసావు కదా, నీ పక్కన కూర్చున్న ఆయనే మేయర్ బాబా. నీలో ఆయన పట్ల ఉన్నటువంటి తపన చూసి ఆయన చాలా సంబరపడ్డాడు అని చెప్పు వాడికి అన్నారు. యూ వర్ విత్ హిమ్ ఫర్ ది జర్నీ అండ్ హీ హ్యాస్ బ్లెస్డ్ యూ. నువ్వు ఆయనతో పాటు కలిసి ప్రయాణించావు, ఆయన పక్కనే కూర్చున్న కారణంగా ఆయన ఆశీస్సులు నీకు ఉన్నాయి. కంటిన్యూ టు రిమెంబర్ హిమ్. ఇలాగే ఆయనని సదా జ్ఞాపకం ఉంచుకో. హీ హ్యాస్ సెంట్ దీస్ టు యూ. ఈ ఫోటో ఆయనే నీకు ఇమ్మన్నారు, ఆయనే పంపించారు అని చెప్పు. ఇట్ టుక్ మీ ఏ మినిట్ ఆర్ టూ ఫర్ మీ టు హియర్ బాబాస్ మెసేజ్. బాబా చెప్పిన మాటలు చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఆయన చెప్పాడంటే అలాగే చెప్పాలి. నేను 1-2 నిమిషాలు పట్టింది నాకు, జాగ్రత్తగా వలి వేసుకున్నాను బాబా చెప్పిన మాటలు. అండ్ దెన్ ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ ద ట్రైన్ విత్ ఎ జర్నల్. ఈ జర్నల్ చేతితో పట్టుకొని పరిగెత్తాను ఆ స్టేషన్లోకి. ఐఎమ్ రన్నింగ్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ కెన్ డౌన్ ద ప్లాట్ఫామ్ అండ్ త్రూ ద స్టేషన్. నేను చాలా వేగంగా పరిగెత్తాను నేను. ఐ హ్యాడ్ టు వేవ్ మై వే త్రూ ద క్రౌడ్. ఆ మంద మధ్యలోంచి దూసుకుంటూ పోయాను నేను. ఫైనల్లీ ఐ సీ హిమ్ బార్గెనింగ్ విత్ అ టాంగా డ్రైవర్ జస్ట్ అవుట్ సైడ్ ది స్టేషన్. అతను అప్పుడే స్టేషన్ బయటకు వచ్చాడు. అక్కడ టాంగా, ఒక జట్కా ఉంటాం కదా గుర్రబండి, అది ఎక్కడానికి బేరవాడుతూ ఉన్నాడు ఆ టాంగా వాడితో. హీ హ్యాస్ ఆల్రెడీ లిఫ్టెడ్ హిజ్ గ్రాండ్ సన్ ఇన్ టు ద టాంగా. అప్పటికే ఈ మనవణ్ణి బండి ఎక్కించేసి కూర్చోబెట్టాడు. అండ్ ఈజ్ అబౌట్ టు క్లైమ్ ఇన్సైడ్ హిమ్సెల్ఫ్. తను ఎక్కడానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. ఐ జస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్. అప్పుడు అతను చేయి పట్టుకుని, ఆగు నాయనా అన్నాను. ఓల్డ్ మ్యాన్, యు వాంటెడ్ టు సీ మేయర్ బాబా. అప్పుడు నాయన వృద్ధుడా, నువ్వు మేయర్ బాబాని చూడాలనుందా నీకు అని అడిగాను. ఎస్, తప్పకుండా అన్నాడు. హీ వాజ్ బై యువర్ సైడ్ ఆన్ ద ట్రైన్. ట్రైన్లో నీ పక్కన కూర్చుంది ఎవరు అనుకుంటున్నావు? ఆయనే. హీ వాంట్స్ మీ టు గివ్ యూ దిస్ ఫోటో. ఇదిగో ఈ ఫోటో నీకు అందచేయమని నాకు చెప్పి పంపించారు ఆయన అని చెప్పాడు. ఐ టెల్ హిమ్ బాబాస్ మెసేజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ క్యాన్. బండి ఎంతసేపు ఉండదు కదా, సిగ్నల్ ఇస్తే వెళ్ళిపోద్ది. అంచేత ఎంత వేగంగా నేను బాబా సందేశాన్ని అతనికి అందివ్వగలను అంత వేగంగా చెప్పేశాను. యు సీ ద ట్రైన్ ఓన్లీ స్టేస్ ఎ ఫ్యూ మినిట్స్ ఎట్ దీస్ జంక్షన్స్ అండ్ ఐ హ్యావ్ టు హరీ ఆర్ ఐ మైట్ మిస్ ద ట్రైన్. అక్కడ ఊరికే ఎక్కువసేపు ఆగదు ప్రతి స్టేషన్లో అది. అంచేత నేను మిస్ అయిపోయే ప్రమాదం ఉంది. పరిగెత్తుకెళ్ళి నేను బండి ఎక్కవలసి ఉంది. ది విజిల్ కుడ్ బ్లో ఎట్ ఎనీ మినిట్. ఏ నిమిషంలో అయినా ఆ గార్డ్ విజిల్ వేసేస్తాడు. దెన్ ఐ టర్న్ అరౌండ్ అండ్ స్టార్టెడ్ రన్నింగ్. ఈ మాట చెప్పేసి నేను వెనక్కి పరుగులు అంకించుకున్నాను. బ్యాక్ టు ద ట్రైన్. బండి ఎక్కడానికి వెళ్ళిపోయాను. హీ స్టార్టెడ్ కర్సింగ్ మీ. నేను ఇలా పరిగెడుతున్నాను, వెనకాల అతను కూడా వచ్చేస్తున్నాడు, నన్ను శపిస్తూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు. వాట్ హ్యాస్ ది వరల్డ్ కమ్ టు. ఆఖరికి ప్రపంచం ఏ స్థితికి దిగజారిపోయిందో చూడండి. బట్ ఐ కుడ్ నాట్ స్టాప్ ఆర్ ఐ వుడ్ మిస్ అవర్ ట్రైన్. సో ఐ జస్ట్ కెప్ట్ రన్నింగ్ విత్ హిమ్ రన్నింగ్ ఆఫ్టర్ మీ. ఈ రీచ్ పరిగెడుతున్నాడు కూడా, ఈ ముసలాడు తిడుతూ అతను పరిగెడుతున్నాడు. ఐ కుడ్ హియర్ హిమ్ షౌటింగ్ టు మీ. నేను అతని మాటలు మాత్రం వింటూ ఉన్నాను. నేను అరుస్తూ ఉన్నాడు. దిస్ యంగర్ జనరేషన్, ఐఎమ్ లాంగింగ్ ఫర్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ యూ ఫూల్డ్ మీ లైక్ దాట్. ఈ యువకుల్ని అస్సలు నమ్మకూడదు. ఈ తరం అంతా ఇలా తయారైంది. నేనేమో ఆయన ఒక్కసారి చూద్దామని నేను కళ్ళలు కాయలు కాసి నేనుంటే పక్క నుండి కూడా చెప్పలేదు చూడు అని తిడుతూ వస్తున్నాడు, పరిగెడుతూ ఉన్నాడు. ఫైనల్లీ ఐ సీ అవర్ ట్రైన్. మొత్తానికి బండి దగ్గరికి వచ్చేసాను. ఐ జస్ట్ యాజ్ ఐఎమ్ అబౌట్ టు రీచ్ ఇట్ ద విజిల్ బ్లోస్. నేను ఆ బండి దగ్గరికి చేరనో లేదో విజిల్ వినపడింది. అండ్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్. ఇక కదిలిపోయింది బండి. సో ఐ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండిల్ ఆఫ్ ది క్యారేజ్ అండ్ హాయిస్టెడ్ మై సెల్ఫ్ అప్. ఆ బండికి చేతులు పట్టుకునేటువంటి రాడ్ ఉంటుంది కదా, అది పట్టుకొని జాగ్రత్తగా బండిలోకి ఎక్కేశాను. బాబా హ్యాస్ అన్వీల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఇస్ లీనింగ్ అవుట్ ఆఫ్ ది విండో. బాబా కిటికీ లోపల నుంచి నడుము వరకు బయటకు వంగి ఆయన తన దర్శనం ఇస్తూ ఉన్నాడు.
ఐ షౌట్, అప్పుడు గట్టిగా అరిచాను నేను ఆ ముసలోడి వైపు చూసి. లుక్, దెర్ ఈజ్ మేయర్ బాబా అండ్ ఈజ్ బ్లెస్సింగ్ యూ. చూడమయ్యా అక్కడ మేయర్ బాబా ఆ కిటికీలోంచి నీకు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు చూడు అని. బాబా పుట్స్ హిజ్ హ్యాండ్ అండ్ ఎ ఓల్డ్ మ్యాన్స్ హెడ్. బాబా తన చెయ్యి బయటికి పెట్టి ఆ ముసలోడు ఆ వృద్ధుడు తల మీద పెట్టారు. హీస్ స్టీరింగ్ అప్ ఎట్ బాబా ఇన్క్రెడ్యులస్. ఇది నమ్మదగినదేనా అని అలాగు బాబాకేసి తదేకంగా చూశాడు ఆ ముసలివాడు. యూ కెన్ ఇమాజిన్ హిస్ ఫీలింగ్స్. ఆ వృద్ధుడి ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఎవరికి వాళ్ళే ఊహించుకోవచ్చు. సో యు సీ, ఐఎమ్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ వర్డ్స్ వెన్ ఇట్ కమ్స్ టు లాంగింగ్. చూశారు కదా, తపన అంటే ఎలా ఉంటుంది దాని గురించి మీకు ఈ 2 కథలు చెప్పాను నేను. వి గో అవుట్ సెర్చింగ్ ఫర్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్ అండ్ ది గాడ్ మ్యాన్ ఫైండ్స్ ద వన్ హూ హ్యాస్ బీన్ ఇన్ సెర్చ్ ఆఫ్ హిమ్. నిజానికి భగవంతుడి నేస్తాలను వెతుకుతూ మేము తిరుగుతున్నాం అంటే మస్తుల్ని. కానీ తన కోసం ఎవడు వెతుకుతున్నాడా అని ఆయన నిజంగా వెతుకుతూ ఉన్నాడాయన. ఆఫ్టర్ బాబా పాత్ ద వే ద న్యూస్ స్ప్రెడ్. బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ వార్త అన్ని చోట్లకి వచ్చింది కదా. అండ్ దట్ దిస్ ఓల్డ్ మ్యాన్ కేమ్ ఫర్ అమర్తిది. ఈ వృద్ధుడు కూడా ఆ ఫస్ట్ అమర్తిథికి వచ్చాడు. అండ్ ఎవ్రీ ఇయర్ సిన్స్ హీ హెస్ కమ్. తర్వాత నుంచి ప్రతి అమరతిథికి కూడా అతను వస్తూనే ఉండేవాడు. హిజ్ లాంగింగ్ వాజ్ ప్యూర్. అతని తపన స్వచ్ఛమైనది. అండ్ ఇన్ రెస్పాన్స్ టు దట్ లాంగింగ్ ద గాడ్ మ్యాన్ శాట్ బై హిజ్ సైడ్. అతని తపనకు ప్రతిస్పందిస్తూ సాక్షాత్తు దైవీ మానవుడే ఆయన అతన్ని వెతికి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇక్కడ ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా.